ఒక గర్భిణీ స్త్రీ ఎన్ని నెలలకు కంటుంది? అక్కడ ఇటు వచ్చాం. ఎన్ని నెలలకు కంటుంది? 9 నెలలకు కంటుంది కదా. ఒకసారి అందరు దేవునికి స్తోత్రం చెప్దామా? ఒక స్త్రీ ఎన్ని నెలలకు కంటుందంటే 9 నెలలకి కదా. మరి 127వ కీర్తనలో ఏమని చదివా? తన ప్రియులు నిద్రించుచుండగా, అందరు వినండి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నిద్రపోయేటప్పుడు ఏమిస్తున్నాడు? గర్భఫలం అని చెప్పాను. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అని కదా. నిద్రపోయేటప్పుడు ఇవ్వడం ఏంటండి? ఇప్పుడు చెప్తున్నాను వినండి సీక్రెట్. గర్భవతి అయిన స్త్రీ 9 నెలలకు కంటుంది కదా. అందులో సగకాలం ఎంత? సగం ఎంత? 9లో సగం. అందరూ మాట్లాడాలి, ఇది చెప్పండి, ఇంటికి వెళ్ళిపోదాం. 9 నెలల్లో సగం 4.5 నెలలు. గర్భము ధరించాక 4.5 నెలలు అయ్యాక ఆ పిండము తాలూకా ఆత్మ ఆమె గర్భము ధరించిన రోజునే భూమి అడుగు భాగాన పాతాళములో తయారవుతుంది. ఇందాక చెప్పాను, మన శరీరమేమో అమ్మ కడుపు, మన ఆత్మ ఏమో భూమి అడుగు భాగాన ఒక స్థలములో. ఇప్పుడు ఆ ఆత్మ ఈ గర్భవతి అయిన స్త్రీ లోపలికి ఎప్పుడు వస్తుందంటే, ఆమె గర్భము ధరించి 4.5 నెలలు అయిన తరువాత ఆమె నిద్రపోతూ ఉండగా, హలో, ఆమె పిండము తాలూకా ఆత్మ పాతాళములో ఒక చోట తయారవుతుంది కదా. ఇప్పుడు 139వ కీర్తన 14-15 వచనాలు చదవండి ఒకసారి మరలా. 139వ కీర్తన. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా, అందరూ చదవండి. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలుసు. ఆ సంగతి నాకు బాగుగానే తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, వినండి, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఆగండి. భూమి అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడ్డామంట మనం. అయితే భూమి అడుగు భాగాన మన ఆత్మలు తయారవుతాయి. మనకు సంబంధించిన రక్త మాంసాలు కలిగిన శరీరం మన అమ్మ కడుపులో తయారవుతుంది. ఆ పిండము తాలూకా ఆత్మ ఆమె గర్భము ధరించిన తరువాత, వినండి, 4.5 నెలలు గడిచాక, ఆమె కనే నెలల్లో సగకాలం గడిచాక, ఆ గర్భవతి నిద్రపోతున్నప్పుడు ఆ పిండము తాలూకా ఆత్మ వచ్చి ఆ గర్భవతి అయిన తల్లి కడుపులోనికి ప్రవేశిస్తుంది. దానికి ఆధారం చెప్పనా? ఇప్పుడు మీ మనసు వికసిస్తుంది, వినండి. కొంతమంది స్త్రీలు గర్భవతులు అవుతారు. హలో, కొంతమంది స్త్రీలు గర్భవతులు అవుతారు. ఆ గర్భం వద్దు అనుకుంటారు, అబార్షన్ చేయించుకోవాలనుకుంటారు. మీలాంటి పెద్దలు కొంతమంది సలహా ఇస్తారు. అబార్షన్ చేయించుకుంటే ఎప్పుడు చేయించుకోవాలి? 4 నెలల్లోపే అబార్షన్ చేయించుకోవాలి. ఎందుకు 4 నెలల్లోపే అబార్షన్ చేయించుకోవాలి? 4 నెలల్లోపు అమ్మ కడుపులో తయారవుతున్న పిండం అది కేవలం రక్త మాంసాలే. 4.5 నెలలు దాటాక ఏదో ఒక గడియలో ఆ పిండము తాలూకా ఆత్మ వచ్చి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆమె పర్ఫెక్ట్ ఆత్మ ఆ బాడీలోనికి ప్రవేశించినప్పుడు, మాంసపు ముద్దలోనికి ప్రవేశించినప్పుడు, అబార్షన్ చేస్తే ఆ మాంసపు ముద్దలాగా పడదు, అది కదులుతూ జీవము కలిగిన పిండం పడిపోతుంది. అందుకని అబార్షన్ చేయించుకునే వాళ్ళు
అబార్షన్ చేయించుకుంటే 4 నెలల్లోపే చేయించుకోవాలంటారు. కారణం అది. 4 నెలలు దాటాక అబార్షన్ చేయించుకుంటే ఆత్మ వెళ్ళి ప్రవేశించాక నువ్వు నరహత్య చేసిన దానివి అవుతావు. ఒక బిడ్డను కడుపులోనే చంపేసిన దానివి అయిపోతావు. అందుకని అబార్షన్ చేయించుకుంటే 4 నెలల్లోపే చేయించుకోవాలంటారు. దట్ ఈస్ ద రీజన్.